హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాట వాస్తవంగా నేను పంపలేకపోయాను. పశ్చిమ గోదావరి జిల్లా జానా క్లాసులకు వెళ్ళటంలో అది వీల్లేకపోయిందండి. మరి ఈరోజు 69వ రోజు విందాం. ప్రాణశక్తి చేత ముడిపడి ఉన్నటువంటి మనస్సును, ఇంద్రియాలని కూడా బలవంతంగా విడదీయటానికి చేసే ప్రయత్నమే క్రియాయోగం. తిరిగి దివ్యత్వం పొందటానికి ప్రయత్నిస్తూ ఉండే ధ్యానశీలత గల మనస్సును ప్రాణశక్తి ప్రవాహాలు నిరంతరం ఇంద్రియాల వైపు వెనక్కి లాగుతూనే ఉంటాయి. ప్రాణశక్తి ద్వారా మనస్సును నేరుగా అదుపులోకి తెచ్చుకునే క్రియాయోగం అన్నింటికన్నా సులువైనది, ఫలవంతమైనది కూడా. అనంతాన్ని చేరుకోవటానికి ఇది అనువైన అత్యంత శాస్త్రీయమైన మార్గం కూడా. దేవుని చేరటానికి ఉద్దేశించిన దైవశాస్త్ర మార్గం నిదానం, అనిశ్చితము అయినటువంటి ఎద్దుబండి లాంటిదే. అయితే దానికి భిన్నంగా క్రియాయోగాన్ని విమాన మార్గం అనటం చాలా ఉత్తమం. యోగశాస్త్రం అన్ని రకాల ధారణ, ధ్యాన ప్రక్రియల అనుభవహేతు మీద ఆధారపడింది. భక్తుడు తన సంకల్పానుసారంగా ప్రాణ విద్యుత్ ప్రవాహాలని దర్శన, శబ్ద, గ్రాణ, రసన, స్పర్శేంద్రియాలని 5 ఇంద్రియాల్లోకి పంపగలుగుతాడు. ఈ ఇంద్రియ శక్తిని సంపాదించిన యోగి తన మనస్సును సంకల్పానుసారంగా దివ్య లోకాలతో కానీ, భౌతిక ప్రపంచంతో కానీ కలపవచ్చునని గ్రహించగలుగుతాడు. మరింకా తన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రాణశక్తి అతని అశాంతిపరమైనటువంటి ఆలోచనలకు నిలయమైన పార్థివ శరీరంలోనికి లాక్కురావటం జరగదు. పురోభివృద్ధి చెందినటువంటి క్రియాయోగ జీవితం పూర్వకర్మల ఫలితాల వల్ల కాక కేవలం ఆత్మ నిర్దేశాల వల్ల ప్రభావితమవుతుంది. ఈ ప్రకారంగా భక్తుడు సామాన్య జీవితంలోని అహంకారపూర్వకమైన మంచి చెడు కర్మల పరిణామాత్మక ఉపదేశాల నుంచి తప్పించుకుంటాడు. ఆత్మ నిర్దేశానుసారం జీవనమనే అత్యుత్తమ పద్ధతికి యోగికి స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. అహంకార కారాగారం నుంచి విముక్తుడై అతను సర్వవ్యాపకత్వం అని ఆస్వాదిస్తూ ఉంటాడు. తన జీవితాన్ని కేవలం పరిణామాత్మక వ్యవస్థకు బద్ధం చేసుకున్నప్పుడు మానవుడు ప్రకృతి నుంచి తొందరగా విడివడే అధికారం పొందలేడు. తన శరీరాన్ని, మనసును శాసించే నియమాల్ని ఉల్లంఘించకుండానే అతను జీవించినప్పటికీ అంతిమ విముక్తి పొందటానికి అతనికి మాయవేషాల్లో జన్మలెత్తుతూ 10 లక్షల సంవత్సరాల కాలం గడపాల్సి వస్తుంది. కాబట్టి 1000 సంవత్సరాలనగానే తిరుగుబాటు ధోరణులు చూసేవాళ్ళందరికీ కూడాను ఆత్మ వ్యక్తిత్వ సాధన కోసం శారీరక, మానసిక తాదాత్మ్యాల నుంచి విడివడే యోగి శీఘ్ర ఫలసాధనకు అనుసరించే పద్ధతుల్ని సిఫార్సు చేయటం జరుగుతుంది. ఆత్మసంగతి అలా ఉంచి కనీసం ప్రకృతితో కూడా సామరస్యం లేకుండా జీవించే సామాన్య మానవుడి విషయంలో ఈ సంఖ్యాపరిధి ఇంకా చాలా విస్తరిస్తుంది. అతను అసహజమైన ఎండమావులు వెంటబడిపోతూ తన ఆలోచనలతోనూ శరీరంతోనూ ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి నియమాలని ఉల్లంఘిస్తూ ఉంటాడు. అతనికి 10కి మరో 10 లక్షల ఏళ్ళు కలిపినా సరే విముక్తి సాధించడానికి ఆ వ్యవధి చాలదు. సంస్కారం లేని మనిషి తన శరీరం ఒక రాజ్యమని, ఆత్మ అనే చక్రవర్తి దాన్ని పాలిస్తున్నాడని, కపాల సింహాసనాన్ని ఆయన అధిష్ఠించి ఉండగా షట్చక్రాలనే సామంతరాజ ప్రముఖులు ఆయన దగ్గర కొలువై ఉంటారని, అంటే చైతన్య మండలాలు ఆయన అనుసరించి ఉంటాయని గ్రహించలేడు. ఈ దైవరాజ్య వ్యవస్థకు విధేయులైనటువంటి పౌరులు అనేక మంది ఉన్నారు. 27,000 లక్షల కోట్ల కణాలు, 5 కోట్ల అంతర్లీనమైనటువంటి ఆలోచనలు, భావోద్రేకాలు 60 ఏళ్ల సగటు జీవితంలో మానవుడి యొక్క చైతన్యంలో పాటు పోట్ల మాదిరిగా మారుతూ వచ్చే వివిధ రూపాలుగా రూపాంతరం చెందుతాయి.
ఆత్మ సామ్రాట్టుకు వ్యతిరేకంగా మానవ దేహంలోనైనా మనస్సులోనైనా వ్యాధి రూపంలో కానీ అవివేక రూపంలో కానీ వ్యక్తమయ్యే తిరుగుబాటుకు కారణం ఆయనకు విధేయులైన పౌరులు తలపెట్టే రాజద్రోహం కాదు. మానవుడు తనకు దక్కిన వ్యక్తిత్వాన్ని లేదా స్వతంత్ర ఇచ్ఛను పూర్వమో ప్రస్తుతమో దుర్వినియోగం చేయటమే. ఆ స్వతంత్ర ఇచ్ఛ అతనికి ఆత్మతో పాటు ఇచ్చిందే. అంతేకాదు, ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వీలు లేకుండా ఇచ్చింది అది. మానవుడు తుచ్చమైన అహంకారంతో మమైక్యమై ఆలోచన చేసేవాడు, సంకల్పించేవాడు, అనుభూతి పొందేవాడు, అన్నం జీర్ణం చేసేవాడు, తనను సజీవంగా ఉంచేవాడు తానేనని అనుకుంటూ ఉంటాడు. కానీ తన సాధారణ జీవితంలో తాను వెనకటి చేత కర్మలకు అంటే తను చేసిన కర్మలకు ప్రకృతికి లేదా పరిసరానికి కీలుబొమ్మను తప్ప మరేమీ కానని ఆలోచించడు, అంగీకరించడు కూడా. ప్రతి మనిషి తాలూకు బౌద్ధిక ప్రతిస్పందనలు, అనుభూతులు, చిత్త వృత్తులు, అలవాట్లు కేవలం వెనుకటి కర్మ ఫలితాలే. కర్మలు ఈ జన్మలోనైనా కావచ్చు, ఏ పూర్వజన్మలో అయినా కావచ్చు. అయితే అటువంటి ప్రభావాలన్నింటికీ అతీతంగా సమున్నతంగా ఉంటుంది రాజాది రాశిసమైన ఆత్మ. క్రియాయోగి స్వల్పకాలికమైన సత్యాన్ని, స్వాతంత్రాన్ని తిరస్కరించి మాయావరణాన్ని దాటి విముక్త జీవుడవుతాడు కూడా. మానవుడు జీవించే ఆత్మే కానీ నశించే శరీరం కాదని ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలన్నీ ఉద్ఘోషిస్తున్నాయి. ఈ పవిత్ర గ్రంథాలు చెప్పే సత్యాలను నిరూపించడానికి అతనికి క్రియాయోగంలో ఒక పద్ధతి దొరుకుతుంది. బాహ్య కర్మకాండ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. ఎందుచేతంటే అవి రెండు పరస్పర విరుద్ధమైనవి కావు. శ్లోక శతకంలో అనుభవం ద్వారా కలిగిన జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఆత్మ విచారం వల్ల తప్ప మరే సాధనం ద్వారాను జ్ఞానం ఉదయించదు. నేనెవరిని, ఈ జగత్తు ఎలా పుట్టింది, దీనికి కర్త ఎవరు, దీనికి భౌతిక హేతు ఏమిటి అంటూ విచారణ సాగాలి. ఈ ప్రశ్నలకు బుద్ధి సమాధానం చెప్పలేదు. అంచేతనే ఋషులు ఆధ్యాత్మిక యోగాన్ని రూపొందించారు. నిజమైన యోగి తన ఆలోచనల్ని, ఇచ్ఛాశక్తిని, అనుభూతుల్ని విషయ వాంఛలతో ఏకీభావం పెట్టుకోకుండా అరికట్టి మేరుదండ మందిరాలో నెలకొని ఉన్న అధిచేతన శక్తులతో మనస్సును ఐక్యం చేసి దేవుడు నిర్ణయించిన రీతిగా ప్రపంచంలో బ్రతుకుతాడు. ప్రారబ్ధ ప్రభావాల వల్ల కానీ మానవ అవివేక మూలకమైనటువంటి నూతన ప్రేరణల వల్ల కానీ ప్రేరితుడు కానే కాడు. యోగ విద్యకున్న అమోఘమైనటువంటి సాఫల్య శక్తి గురించి ప్రస్తావిస్తూ కృష్ణుడు దాని శాస్త్రోక్తంగా సాధన చేసినటువంటి యోగిని ఈ విధంగా అభినందిస్తాడు. శారీరక క్రమశిక్షణ ద్వారా సాధన చేసే తపస్సుల కన్నా ఎంతో గొప్పవాడు యోగి. జ్ఞాన మార్గాన్ని కానీ కర్మ మార్గాన్ని కానీ అనుసరించే వాళ్ళకన్నా కూడా గొప్పవాడు. కాబట్టి ఓ అర్జున, నువ్వు యోగివిక అంటాడు. భగవద్గీతలో పదే పదే ప్రశంసిస్తూ వచ్చినటువంటి నిజమైన అగ్నికార్యం క్రియాయోగమే. యోగి మానవ సంబంధమైన తన అభిలాషల్ని అదృశ్యుడైనటువంటి దేవుడికి అర్పిస్తూ అద్వైత హోమాగ్నిలో దహనం చేస్తాడు. భూత వర్తమాన వాంఛలన్నీ కూడా దివ్య ప్రేమాగ్నిలో ఆహుతమయ్యే నిజమైన యోగ సంబంధమైన అగ్నికార్యం అంటే ఇదే. ఆ పరమాగ్ని జ్వాల మానవ హృదయాలంతటా అందుకుంటుంది. కర్మ ప్రక్షాళన జరిగి మానవుడు పరిశుద్ధుడవుతాడు. నిజం చెప్పాలంటే ఎముకల కండ నుంచి విడివడి కర్మని అస్థిపంజరం సూక్ష్మ క్రిమినాశకుడైన జ్ఞాన సూర్యుడి కిరణాలతో ప్రక్షాళితమై మనిషి చివరికి ఎంతో పరిశుద్ధుడవుతాడు కూడా. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ క్రియాయోగాన్ని గురించి దాదాపుగా 3 రోజుల పాటు ఎంతో సవివరంగా తెలుసుకోవడం జరిగింది. అయితే మరి ఇప్పటి వరకు కూడా ఈ క్రియాయోగం గురించి
నేను చెప్పటం మీరు వినటం కూడా జరిగింది. మరి ఈ క్రియాయోగ సాధన ద్వారా మీలో ఎంతమంది అనుభూతి పొందారో నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం దీని ద్వారా ప్రయోగాత్మకంగా ఎన్నో విజయాలను కూడా సాధించాను. గతంలో నేను చాలాసార్లు కూడా చెప్పాను. అలాగే నేను వ్రాసుకున్నటువంటి మానస సరోవరం బుక్లో కూడా రాశాను. 55 సంవత్సరాల వరకు ఏమాత్రం ఈత రాని నేను ఈ క్రియాయోగ సాధన నేర్చుకొని కృష్ణానదిలో ఈత నేర్చుకోవటం ప్రారంభించాను. 6 నెలల తర్వాత 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక ఐలాండ్కి మా మిత్రులతో వెళ్ళి రావటం జరిగింది. ఆ ఐలాండ్ ఎక్కి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. అలాగే మరింత సాధన చేసి 60 సంవత్సరాల వయసులో కృష్ణానది ఈత పోటీలలో 3 సంవత్సరాల పాటు వరుసగా పాల్గొని ప్రథమ స్థానం సంపాదించి సన్మానం పొంది పేపర్లో ఫోటో కూడా ఎంచుకోవటం జరిగింది. అలాగే 65 సంవత్సరాల వయసులో కృష్ణానదిలో 15 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల పాటు నిర్విరామంగా ఇది మరి ఎంతోమంది పుర ప్రముఖుల చేత సన్మానం పొందటం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి ఈత పోటీలలో పాల్గొని 3 గోల్డ్ మెడల్స్, 1 రజత మెడల్స్ పథకాలు సాధించి మరి కేవలం ఈ క్రియాయోగ సాధన ద్వారానే ఇవన్నీ సాధించడం అన్న సత్యాన్ని నిస్సందేహంగా చెప్పగలను. మరి ఈ అనుభవాలను సమయం వచ్చినప్పుడు మరింత వివరంగా మీ అందరితో పంచుకుంటానండి. ఇక ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరి సరికొత్త అధ్యాయం అంటే రాంచీలో యోగ విద్యాలయ స్థాపన గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం. థ్యాంక్ యూ.